ఈ మధ్య ఎక్కువ వినొస్తుంది ఏంటంటే ప్రోబయాటిక్స్ అని చెప్పేసి వినొస్తున్నది. అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా దాన్ని సక్రమంగా దాన్ని చేస్తూ శరీరానికి కావాల్సిన క్యాలరీస్ని కానీ లేకపోతే విటమిన్స్ను మిగతా వాళ్ళని ఇవ్వాల్సిన బాధ్యత ప్రోబయాటిక్స్ తీసుకుంటుంది. కరెక్ట్ ప్రోబయాటిక్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి కొన్ని విషయాలతో దెబ్బతింటున్నాయి అంటున్నారు. అసలు ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, వాటి మీద ఎలాంటి పరిశ్రమ జరుగుతుంది, దాని యొక్క సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మీరు అన్నట్టు ప్రోబయాటిక్స్ అనేవి కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా ఇంపార్టెంటే, కానీ దీనిపైన కొంత ఎక్కువగా కూడా దాన్ని యూజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ప్రతిదానికి ప్రోబయాటిక్స్ అనేవి అల్టిమేట్ ట్రీట్మెంట్ అనేది ఒకటి కామన్ ప్రజానీకంలోకి వచ్చేస్తుంది. నేను చాలాసార్లు చెప్తాను, మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నటువంటి శుభ్రమైన ఆహారము, శుభ్రమైన నీరు, సరైన వ్యాయామము, ఎక్సర్సైజు, టైంకి ఆహారం తీసుకోవడము, చిరుతిండ్లు, బయట ఆహారపు అలవాట్లు మానుకోవడము, దురలవాట్లకి దూరంగా ఉండడము, ఇటువంటివి పాటిస్తూ ఉంటే ఇవేవి అవసరం కావు. ప్రోబయాటిక్ కాన్సెప్ట్ అనేది ఉంది డెఫినెట్గా. ప్రోబయాటిక్స్ అనేవి ఏంటంటే ఎప్పుడైతే శరీరంలో సమతుల్యత, బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుందో, గ్యాస్ట్రైంట్రైటిస్ వచ్చింది, లేకపోతే ఒక మనిషికి వామిటింగ్స్ అవుతున్నాయి, లేకపోతే ఏదో కారణాలతోటి వేరే మందులు వాడవలసి వచ్చింది, పర్టికులర్గా యాంటీబయాటిక్స్ వాడవలసి వచ్చింది, దాని మూలంగా గట్ ఫ్లోరా అనేవి దెబ్బతింటాయి, లేకపోతే వేరే కొన్ని ప్రాబ్లమ్స్, ప్యాన్క్రియాటైటిస్ ప్రాబ్లం వచ్చింది, ఇటువంటి ప్రాబ్లమ్స్, అల్సరేటివ్ కోలైటిస్, ఇట్లా పేగుల అల్సర్స్ ఫామ్ అయినాయి. వీటి మూలంగా ఏంటంటే కొన్ని మందులు వాడేటప్పుడు కానివ్వండి, కొన్ని ఇన్ఫెక్షన్స్ మూలంగా కానివ్వండి, కొన్ని రోగాల మూలంగా కానివ్వండి, శరీరంలో డైజెస్టివ్ సిస్టంలో బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అవి చేంజ్ అయినప్పుడు దాన్ని రిస్టోర్ చేయడానికి ప్రోబయాటిక్స్ యూజ్ చేయాలి తప్ప, ప్రోబయాటిక్స్ అనేది పనేసే ఫర్ ఎవరీ ప్రాబ్లం అనేది అది కూడా సరైన సైంటిఫిక్ అప్రోచ్ కాదు నా ఉద్దేశంలో. ఇది కొంత మార్కెట్ డ్రివెన్ ఇష్యూస్ కూడా దీని లోపల ఉంటాయి. బట్ ఇన్ జనరల్ ఏంటంటే దెర్ ఈజ్ ఎ డెఫినెట్ రోల్ ఫర్ ప్రోబయాటిక్స్. దానిపైన ఎంతో రీసెర్చ్ జరుగుతుంది. ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ ఇట్లాంటివన్నీ అవి చాలా మటుకు కూడా యూజెస్ ఉన్నాయి దానికి. బట్ ఇండికేషన్ని బట్టి వాడుకోవాలి. ఇవాళ రేపు అయిపోయిందంటే మనకి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అయిపోయింది ప్రోబయాటిక్స్. ఎవరైనా కానీ మెడికల్ షాప్కి వెళ్ళేసి ఓవర్ ద కౌంటర్ ప్రోబయాటిక్స్ తీసుకొని వేసేసుకోవడము. సో దాంతో కొంత రిలీఫ్ రాగానే దానికి ఇవాళ రేపు మనం చూసినట్టయితే చాలామంది దానికి హ్యాబిట్యుయేటెడ్ అయిపోయారు. ఏదన్నా కానీ ఒక ప్రోబయాటిక్ జేబులో పెట్టుకోవడము, వెళ్ళిపోవడము, అవసరమైనప్పుడు వేసేసుకోవడం. సో అది మంచి విధానం కాదని నా ఉద్దేశం.